అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తా ఉన్నాం. అంటే టీచర్స్ నుంచి కూడా మాకు విమర్శ రాకుండా మీ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చినాం, సిబిఐ ప్యాటర్న్ లేని క్వశ్చన్స్ ఇస్తున్నాం అనేటువంటిది లేకుండా సో ఆ విధంగా మనం అరేంజ్ చేస్తున్నాం. ఎంసీక్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. కరిక్యులర్ గోల్స్ ఏంటి, కాంపిటెన్సీస్ ఏంటి, లర్నింగ్ అవుట్కమ్స్, ఎక్స్పెక్టెడ్ లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, ఆల్రెడీ PP1 PP2 ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అంటే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటికి ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చాం. సో దానికి ఇన్ కంటిన్యూషన్ అంటే అక్కడ ఆల్రెడీ చదువుతారు కదా పిల్లలు. సో గ్రేడ్ 1లో కూడా ఒక 1 or 2 చాప్టర్స్ ఆ PP1 PP2లో ఏదైతే చదువుతారో దానికి రెడీనెస్గా ఇచ్చేసేసి దెన్ మనము మన స్టాండర్డ్స్కి మనం వెళ్ళిపోతాం. సో ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 6th to 8th లెవెల్లో NCERT బుక్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ వాటిని అన్నింటి కూడా మనం అడాప్ట్ చేసుకునేసి ఎక్కడైతే అంటే ఒక 20 to 25% వందే